ओम शांति। मीठे बच्चे, आत्माभिमानी भव। चलते फिरते उठते बैठते यही अभ्यास करते रहो। మధురమైన పిల్లలు, ఆత్మాభిమాని భవ. నడుస్తున్నా తిరుగుతూ ఉన్నా ఇదే అభ్యాసం చేయండి. ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసము తుమ్హారీ బహుత్ ఉన్నతి హోతీ రహేగా. పిల్లలకు ఎంతో ఉన్నతి అవుతూ ఉంటుంది. ప్రశ్న, बाप की एक्यूरेट याद किन बच्चों की बुद्धि में रहती है? తండ్రి యొక్క యథార్థమైనటువంటి తలంపు ఏ పిల్లల బుద్ధిలో ఉంటుంది? जिन बच्चों ने बाप को एक्यूरेट जाना है, ఏ పిల్లలు యథార్థంగా తండ్రిని తెలుసుకుంటారో ఆ పిల్లలకు తండ్రి యొక్క యథార్థ తలంపు ఉంటుంది. कई बच्चे कहते हैं कि బిందు కో భలా కైసే యాద్ కరు. కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు, బిందువుని ఎట్లా తలంపు చేయాలి అనని. భక్తి మేతో అఖండ జ్యోతి సమజ్ యాద్ కర్తే ఆయే అభి బిందు కేకర్ మూంజ్ జాతే హై. భక్తిలో భగవంతుడు అఖండ జ్యోతి స్వరూపుడు అనుకొని వాళ్ళు తలంపు చేస్తూ వచ్చినారు ఇప్పటి వరకు. ఇప్పుడు భగవంతుడు బిందు స్వరూపము అనగానే వాళ్ళకి అర్థం కావటం లేదు ఎట్లా తండ్రి తలంపు చేయాలి అనని. ఇస్లియే पहले पहले यह निश्चय हो कि बाप अखंड ज्योति नहीं, वो तो అతి సూక్ష్మ బిందు है. కాబట్టి మొదట ఈ నిశ్చయం ఉండాలి, తండ్రి అఖండ జ్యోతి స్వరూపుడు కాదు, తండ్రి అతి సూక్ష్మ బిందువు అయినారు. తబ్ యాద్ యాక్యురేట్ రహ సక్తి హై. అప్పుడే తలంపు యథార్థంగా ఉంటుంది. ఓం శాంతి. సభీ బచ్చే యాద్ మే బైఠే హై మన్మనా భవ. పిల్లలందరూ కూడా తండ్రి తలంపులో ఉన్నారు, మన్మనాభవలో ఉన్నారు. ఏ సంస్కృత అక్షర్ వాస్తవమే హై నహి. ఇది సంస్కృత అక్షరం. ఏది? మన్మనాభవ. बाप ने जब सहज राजयोग सिखाया है तब ये సంస్కృత అక్షర్ బోలే నహి. బాబా వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మన్మనాభవ అనని బాబా కాదు చెప్పింది, అది గీతలో సంస్కృతంలో చెప్పినటువంటి మాట అన్నమాట. ఏతో సంస్కృత్ జాంతే నహి. శివబాబా మన్మనాభవ అనే మాటే చెప్పలేదు. శివబాబాకి అసలు సంస్కృతమే చెప్పరు. బాప్తో హిందీ మే హీ సమझाते हैं. శివబాబా హిందీలోనే చెప్తారు ప్రతి ఒక్కటి. భలే యహ్ రత్ హిందీ సింధీ తథా ఇంగ్లీష్ జాన్నే వాలా హై, పరంతు బాప్ సమझाते హిందీ మే హై. బ్రహ్మా బాబాకు అంటే శివబాబా యొక్క రథము వాళ్ళకి హిందీ భాష తెలుసు, సింధీ భాష తెలుసు, ఇంగ్లీషు తెలుసు. అయినా కూడా శివబాబా మాత్రము హిందీలోనే చెప్తారు. జో జిస్ ధర్మ కా హై ఉన్కి అప్నీ భాష హై. ఎవరు ఏ ధర్మం వాళ్ళకి భాష ఆ భాషే ఉంటుంది. యహ హిందీ భాష హీ చల్తీ హై. ఏ భాష సమజ్నా సహజ్ హై. ఇక్కడ హిందీ భాషనే నడిచేది. ఈ భాష తెలుసుకునేది కూడా చాలా సహజము, హిందీ నేర్చుకునేది. और ये స్కూల్ भी వండర్ఫుల్ హై. ఈ స్కూల్ కూడా చాలా అద్భుతమైనటువంటి స్కూలు. इसमें कोई भी कागज़ पेंसिल पन्ने आदि की दरकार नहीं रहती है. ఈ స్కూల్లో ఎవరికి పెన్ను, పెన్సిల్, పుస్తకం, బుక్కు, పేపరు ఇవన్నీ అవసరమే లేదు. यहाँ तो सिर्फ एक अक्षर को याद करना, బాప్ కో యాద్ కరో. ఇక్కడ కేవలం ఇంతే చెప్పాలా, తండ్రి తలంపు చేయాలి. గాడ్ కో అథవా ఈశ్వర్ కో అథవా పరంపిత పరమాత్మ కో కోయి యాద్ నా కరే. తండ్రి అంటే ఈశ్వర, పరంపిత పరమాత్మని తలంపు చేయాలి. ये मुश्किल है, याद सभी करते हैं परंतु उनकी पहचान नहीं. ते మనుషులు హే భగవంతుడా, హే ఈశ్వర అంటారు, తలుచుకుంటారు, కానీ వాళ్ళ పరిచయం తెలియదు. బాప్ ఆకర్ అప్నీ పరిచయం దేతే హై. ఇక్కడ తండ్రి వచ్చి తన యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు.
शास्त्रों में जो कल्प की आयु इतनी लंबी लिख दी है वह बाप आकर समझाते हैं. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా చూపించినారు. ఆ విషయం కూడా తండ్రి చెప్తూ ఉన్నారు. బహుత్ బడీ బాత్ భీ నహీ. ఇక్కడ తెలుసుకునేవి చాలా పెద్ద పెద్ద మాటలేమీ లేదు. అహల్య బూఢీ బూఢీ మాతాయే క్యా సమझेंगे. ఏ తో బహుత్ హీ సహజ్ హై. ఏమీ చదువు రాని వాళ్ళు, అమాయకులు, వృద్ధులు వాళ్ళు కూడా ఇక్కడ సహజంగా తెలుసుకోవచ్చు. కోయి చోటే బచ్చే భీ సమజ్ సక్తే హై. చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. బాబా అక్షర్ కోయి నయా నహీ హై. బాబా అనేటటువంటి శబ్దము కొత్త విషయమేమీ కాదు, కొత్త పదమేమీ కాదు. శివకే మందిర్ మే జాతే హై తో బుద్ధి మే ఆతా హై కి ఏ శివబాబా హై వహ నిరాకార్ హై. శివాలయాలకి వెళ్తారు, అక్కడ బుద్ధిలో ఉంటుంది శివుడు అంటే నిరాకారుడు శివబాబా అయినారు. సభీ మనుష్య మాత్ర బాబాకైతే. భక్తిలో కూడా మనుషులు హిందీలో భగవంతుణ్ణి బాబా అని చెప్తారు. హమ్ సర్వ ఆత్మాओं का बाप एक है. సర్వ ఆత్మలకి తండ్రి ఒక్కరే అయినారు. సబ్ జీవ్ కి ఆత్మాయే జో శరీర్ మే నివాస్ కర్తే హై. అందరూ జీవాత్మలు శరీరంలో నివసిస్తూ ఉన్నారు. బాప్ కో యాద్ కర్తే హై. తండ్రి తలంపు చేస్తూ ఉన్నారు. సబ్ ధర్మ వాలే జో భీ హై సబ్ పరంపితా పరమాత్మ కో యాద్ జరూర్ కర్తే హై. అన్ని ధర్మాలకు చెందినటువంటి వాళ్ళు పరంపిత పరమాత్ముని తలంపు చేస్తూ ఉన్నారు. వహై పరంధామే రహనే వాలా బాప్. వాళ్ళు పరంధామంలో ఉండేటటువంటి తండ్రి అయినారు. హం భీ వహాకే రహనే వాలా హై. మనము పరంధామంలో ఉండేటటువంటి ఆత్మలం అయినాము. అబ్ సిర్ఫ్ బాప్ కో యాద్ కర్నా హై. ఇక్కడ కేవలం తండ్రి తలంపు చేయాలి. చాతే హై హమ్ పావన్ బనే బులాతే భీ హై హే పతిత్ పావన్ కర్నే వాలే ఆవో. మనుషులు అనుకుంటారు మేము పావనం అవ్వాలి అనని. పతిత పావన తండ్రి రండి అని పిలుస్తూ ఉన్నారు. నయీ దునియా పావంతి అబ్ ఫిరానీ హో గయీ హై. కొత్త ప్రపంచం పావనంగా ఉండేది ఇప్పుడు పతితమైపోయింది. ఇన్కో కోయి నయా నహీ కహెంగే. దీనికి ఎవరు కొత్తది అని చెప్పరు. భారత్వాసీ జాన్తే హై నయే భారత్ మే దేవీ దేవతా రాజ్య కర్తే తే. భారత్వాసీలకి తెలుసు కొత్త భారతదేశంలో దేవీ దేవతా రాజ్యం ఉండేది. జబ్ నయా భారత్ తా తో ఉస్కో ఆగే క్యా తా. ఎప్పుడు భారతదేశం కొత్తగా ఉండేదో దానికి ముందు ఏముండేది? సంగం. ఇస్సే భీ సహజ్ కహనా చాయి. అంటే దానికంటే సంగమము అంటే కాదు, దానికంటే ఇంకా సహజంగా ఏం చెప్పాలి? జబ్ నయేకే ఆగే పురాణే తే. కొత్త వాళ్ళని మనం ఈ విధంగా ప్రశ్నించినప్పుడు కొత్త ప్రపంచం అంటున్నాం. కొత్త ప్రపంచానికి ముందు ఏముండేది? పాత ప్రపంచం ఉండేది. సంగంకో కెహనా ఏ సహజ్ సమజ్ నహీ సక్తే. సంగమం యుగం ఉండేది అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సంగమ యుగం అంటే ఏమిటి అని అంటారు. న్యూ వరల్డ్, ఓల్డ్ వరల్డ్, ఇస్కే బీచ్ కో సంగం కహతే హై. కొత్త ప్రపంచము, పాత ప్రపంచము. కొత్త ప్రపంచానికి ముందు ఏముండేది? పాత ప్రపంచం. పాత అంటే ముందు అంటే పూర్వము. కొత్త ప్రపంచానికి పూర్వం పాత ప్రపంచం ఉండేది, పాత ప్రపంచానికి పూర్వం కొత్త ప్రపంచం ఉండేది. ఇట్లా చెప్తే మనుషులు అర్థం చేసుకుంటారు. అంతేకాని కొత్త ప్రపంచానికి పూర్వము సంగమం అంటే వాళ్ళకి అర్థం కాదు. సంగమం అంటే ఏమిటి? కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి మధ్య ఉండే సమయానికి చెప్తారు. बाप के लिए कहते हैं पतित पावन आवो आकर हमको पावन बनावो. తండ్రి కోసం చెప్తారు పతిత పావన రండి వచ్చి పావనం చేయండి అనని. हम पतित बन गए हैं नई दुनिया में कोई पुकारेंगे नहीं. పతితులుగా అయిపోయినాము, కొత్త ప్రపంచంలో
ఎవరూ పిలవరు. अभी तुम्हारी समझ में आ गई है भारत पावनता, हे पतित पावन आवो, ये तो बहुत समय से बुलाते आए हैं. భారత్ పావన్గా ఉండేది. హే పతిత పావన రండి. ఎంతో సమయం నుంచి భక్తులు భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు. ఉన్కో ఏ పతా నహీ కి పతి దునియా కబ్ పూరీ హుయి. వాళ్ళకి ఇది తెలియదు పతిత ప్రపంచం ఎప్పుడు పూర్తి అయింది అనని. शास्त्रों में ऐसे लिखा हुआ है कि अभी 40,000 वर्ष हुआ కలియుగ చలేగా. శాస్త్రాలలో ఏం వ్రాయబడి ఉన్నది, ఇంకా కలియుగం 40,000 సంవత్సరాలు నడుస్తుంది అనని. బిల్కుల్ హీ ఘోర అంధియార్ మే హై. ప్రపంచమంతా కూడా పూర్తిగా అజ్ఞాన అంధకారంలో ఉన్నది. అభి తుమ్ రోషనీ మే హో, బాప్నే తుమ్కో అబ్ రోషనీ మే లాయా. ఇప్పుడు మనము జ్ఞానం తెలుసుకున్నాము. జ్ఞాన ప్రకాశంలో తండ్రి మనకి తీసుకువచ్చినారు. ఏ జ్ఞానం తెలుసుకున్నాము? కలియుగం 40,000 సంవత్సరాలు లేదు, 5,000 వర్షమే చక్ర పూరా హోతా హై. 5,000 సంవత్సరాలలోనే సృష్టి చక్రం అంతా కూడా తిరుగుతుంది. కల్ కీ బాత్ హై తుమ్ రాజ్య కర్తే తే. ఇది నిన్నటి విషయం. మనం రాజ్యం చేస్తూ ఉండేవాళ్ళము. ఇన్ లక్ష్మీనారాయణ కా రాజ్యత స్వర్గత. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, స్వర్గం ఉండేది. పావన్ దునియా మే కోయి ఉపద్రవ్ ఆది హో నహీ సక్తే హై. పావన ప్రపంచంలో ఎటువంటి ఉపద్రవాలు ఏమీ ఉండవు. ఉపద్రవ్ హోతీ హై రావణ రాజ్యమే. ఉపద్రవాలు జరిగేది రావణ రాజ్యంలోనే జరుగుతుంది. యహా తుమ్కో బాప్ సమझाते హై తుమ్ సన్ముఖ్ కానోం సే సున్తే హో. ఇక్కడ బాబా మనకి చెప్తూ ఉన్నారు, మనం సన్ముఖంలో చెవుల ద్వారా వింటూ ఉన్నాము. కౌన్ సున్తే హై, ఎవరు వినేది? ఆత్మ. ఆత్మకు బడీ ఖుష్ హోతీ హై. ఆత్మ ఇక్కడ పరమాత్మ మహావాక్యాలు వింటూ ఉన్నాము. ఆత్మకు ఎంత ఖుషి కలుగుతుంది. బాప్ ఫిర్సే ఆకర్ మిలే. తండ్రి మనకి దొరికినారు అనుకోండి, ఎంత మనకి ఖుషి దొరుకుతుంది. బాప్ సే వసా లియాత అబ్ బాప్ కేతే హే ముझे యాద్ కరో. తండ్రి నుంచి ఆస్తి పొందినాము. తండ్రి ఇప్పుడు చెప్తూ ఉన్నారు, నన్ను తలంపు చేయండి. ఇస్మే కోయి లిఖనే పడ్నేకి బాత్ నహీ హై. ఇందులో ఇక్కడ వ్రాసేది చదివే పనేది ఏమీ లేదు. కోయి ఆతే హై తో పూఛా జాతా హై ఆప్కో కైసే ఆనా హువా. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇదే ప్రశ్నించండి, మీరు ఇక్కడ దేనికి వచ్చినారు? కెహెంగే యహాకే మహాత్మా సే మిల్నే అంటారు. ఇక్కడ ఉండేటటువంటి ఆ పెద్దవాళ్ళు మహాత్ముల్ని కలిసేదానికి వచ్చినాము. తుమ్కో క్యా చాయే బతావో. కోయి భిక్షా చాయ్ శిక్షా చాయే. మీకు ఇక్కడ ఏం కావాలి? సన్యాసి హోతో రోటీ టుకుడా చాయే. అంటే మనం ఎవరి దగ్గరికైనా అడిగితే వెళ్తే వాళ్ళు అడుగుతారు మీకేం కావాలి అనని. వాళ్ళు అడుగుతారు. సన్యాసీలంటే ఏదో భిక్షాటనకి వస్తారు. సన్యాసి కిస్కే పాస్ జాతే తో వా రాస్తా మే మిల్తే హై తో రిలీజియస్ మనుష్య సమझते है ये పవిత్ర మనుష్య హై ఇన్కో భోజన్ ఖిలానా. దారిలో పోతూ ఉండేటప్పుడు ఎవరికైనా సాధు సన్యాసి స్వామీజీలు కలిశారు అంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, పవిత్రమైనటువంటి వీళ్ళకి ఏదైనా ఇస్తే బాగుంటుంది, వీళ్ళకి భోజనం పెడితే మంచిది అని అనుకుంటారు. అభితో పవిత్రత అభి నహీ రహీ. ఇప్పుడు ఈ కాలంలో అది కూడా అనుకోరు. ఇప్పుడు అంత పవిత్రతా శక్తినూ లేదు వాళ్ళకి. బిల్కుల్ హీ తమో ప్రధాన్ దునియా హై ఇస్మే బడీ గందగీ హై. ప్రపంచం పూర్తిగా తమో ప్రధాన ప్రపంచం అయిపోయింది. ఎవరైనా స్వామీజీ సన్యాసి ఉన్నా కూడా వీళ్ళేదో దొంగ సన్యాసి దొంగ స్వామీజీ అనుకుంటారు. అంతేకాని ఎందుకంటే పవిత్రత అనేది అసలు ప్రపంచంలో లేకుండా పోయింది. ఇస్మే బడీ గందగీ హై.
ప్రపంచం చాలా చెడిపోయింది. मनुष्य कितना हैराना होता है, यहाँ तो हैराना होने की कोई बात नहीं. మనుషులు ఎంత బాధపడిపోతూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి చింత చేయాల్సిన మాటే లేదు. బాప్ कहते हैं लिखने करने की भी बात नहीं है. బాబా అంటారు ఇక్కడ వ్రాసే పని కూడా లేదు. ఏ పాయింట్స్ ఆది भी लिखते हैं धारण करने के लिए. ఇక్కడ పాయింట్స్ అది కూడా వ్రాసేది ధారణ చేసుకునే దానికి రాస్తారు. जैसे डॉक्टर लोगों के पास भी कितनी दवाइयाँ होती है, इतनी सब दवाइयाँ याद रहती है. ఇట్లా డాక్టర్స్ దగ్గర ఎన్నో రకాల మందులు ఉంటాయి. వాళ్ళు ఆ మందులన్నీ గుర్తుపెట్టుకుంటారు. बैरिस्टर की बुद्धि में कितनी लॉ की పాయింట్స్ యాద్ होती है. లా చదువుకునేటటువంటి వాళ్ళకి లా పాయింట్స్ ఎన్ని గుర్తు ఉంటాయి. తుమ్కో యాద్ కర్నా హై ఏక్ బాత్ సో భీ బడీ సా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటే మాట, బాబా చెప్పే మాటే. ఇది చాలా సహజమైనటువంటిది. తుమ్ కేతే హో ఏక్ శివబాబాకో యాద్ కరో. ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు ఒక్క శివబాబా తలంపు చేయండి. వह कहते हैं శివబాబా कैसे आएंगे. మనుషులు అడుగుతారు శివబాబా ఎట్లా వస్తారు అనని. ఏ भी तुम्हारे सिवाय और किसी को पता नहीं है. అది కూడా మనకి తప్ప వేరే ఎవరికి తెలియదన్నమాట. ఈశ్వర్ కహా హై వह तो कहेंगे नाम रूप से न्यारा है. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నారు అని ఎవరినన్నా అడగండి, వాళ్ళు చెప్తారు ఈశ్వరునికి అసలు నామరూపాలు లేవు అని అంటారు. ఫిర్ కేదైతే హే సర్వవ్యాపి. లేదా ఇట్లా కూడా చెప్తారు కొంతమంది ఈశ్వరుడు సర్వవ్యాపి అయినారు. రాత్ దిన్ కా ఫరక్ హై. రాత్రి పగలంత తేడా ఉన్నది. దోనో అక్షరం, రెండు మాటల్లో చాలా తేడా ఉన్నది. नाम रूप से न्यारी तो कोई चीज़ है नहीं. फिर कह देते कुत्ता बिल्ली सब में परमात्मा है. నామరూపాలు లేవు అని చెప్తారు, కుక్కలో పిల్లిలో పరమాత్ముడు అంతటా ఉన్నాడు అని చెప్తారు. దోనో ఏక్ దోకో అపోజిట్ బాతే హో గయి. రెండు మాటలు ఆపోజిట్ అయిపోయినాయి. बाप अपना परिचय दे कहते हैं मुझ बाप को याद करो. తండ్రి తన పరిచయం ఇచ్చి చెప్తూ ఉన్నారు తండ్రి తలంపు చేయండి. गाया भी जाता है सहज राजयोग. बाबा कहते हैं योग का अक्षर निकाल दो याद करो. గాయనం ఉన్నది సహజ రాజయోగము. బాబా అంటారు యోగం అనే అక్షరము అసలు తీసేయండి, తలంపు అనని తలంపు చేయాలి. जैसे छोटा बच्चा माँ बाप को देखने से ही जट गले लग जाता है. ఇప్పుడు చిన్న బిడ్డ అమ్మ నాన్న చూడగానే పోయి ఆంతన గట్టిగా కౌగిలించుకుంటారు. పహలే సోచ్ కరేగా కి క్యా కి హమారా బాప్ మా బాప్. ఆలోచిస్తాడా వీళ్ళు మాకు తండ్రేనా కాదా అని ఆలోచిస్తాడా? నహి, ఇస్మే సోచ్ కర్నే కి బాత్ హీ నహి. నా తల్లి తండ్రి తెలవగానే హత్తుకుంటాడు, అవునో కాదో అనని అనుమానం ఉండదు కదా. ఇక్కడ కూడా అంటే బాబా మనకి తల్లి తండ్రి అని తెలవగానే బాబాని వెంటనే పట్టుకోలే, మళ్ళీ వేరే వాళ్ళని అడిగేది ఇవన్నీ కూడా మనకి అనుమానమే కదా, ఇంకా సంశయమే కదా అని అంటారు. భక్తి మార్గ మే భీ తుమ్ శివ్ పర్ పూల్ చढ़ते आए हो. భక్తిలో కూడా శివునికి పూలు అర్పిస్తూ వచ్చినాము. सोमनाथ का मंदिर कितना भारी बनाया हुआ है जो बाद में मोहम्मद गजनी ने आकर लूटा था. సోమనాథ మందిరాన్ని ఎంత వైభవంగా కట్టినారో తర్వాత గజనీ మహమ్మద్ వచ్చి అంతా దోచుకొని పోయినారు.
सोमनाथ का मंदिर भारत में नामी ग्रामी है। सबसे पहले तो शिव की पूजा होनी चाहिए। సోమనాథ మందిరం భారత్లో చాలా ప్రసిద్ధి చెందింది. మొదట శివునికే పూజలు జరుగుతాయి. बच्चों को ये सब नॉलेज अभी बुद्धि में आई है. పిల్లలకి ఈ జ్ఞానం అంతా కూడా బుద్ధిలో వచ్చేసింది. पूजा आदि करते आए हो, परंतु तुमको यह भी पता नहीं था कि यह जड़ चित्र है. పూజలు ఎన్నో చేస్తూ వచ్చినారైతే తెలియదు వాళ్ళు చేసే పూజలన్నీ కూడా జడ చిత్రాలకే చేస్తూ ఉన్నాము అనని. चैतन्य में आया होगा तब तो शिव जयंती भी मनाते हैं. చైతన్యంలో వచ్చినారు కాబట్టే ప్రతి సంవత్సరము శివరాత్రి పండగ చేస్తారు. ఏవి कहते हैं शिव परमात्मा निराकार है, ఆత్మ జాంతి హై హమ్ భీ నిరాకార్ హై. ఇది కూడా చెప్తారు, శివ పరమాత్ముడు నిరాకారుడైనారు, ఆత్మ కూడా నిరాకారి అని చెప్తారు. అభి తుమ్ ఆత్మాభిమాని బంతే హో, బహుత్ సహజ్ హై. ఇప్పుడు పిల్లలు మీరు ఆత్మాభిమాని అయినారు, చాలా సహజము ఆత్మాభిమాని అయ్యేది. వह तो हमारा बाबा है, ज्ञान का सागर, సుఖ కా సాగర్, పతిత్ పావన్ హై. బాబా మనకి తండ్రి అయినారు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, పతిత పావనుడు అయినారు. ఉన్కి బహుత్ మహిమా హై, వాళ్ళకే ఎంతో మహిమ చేయబడుతుంది. బ్రహ్మ విష్ణు శంకర్కి ఇతని మహిమ నహీ హై. బ్రహ్మ విష్ణు శంకర్లకి అంత మహిమ లేదు. ఏకకి హీ మహిమ గాతే హై, ఒకరికే ఎంతో మహిమ చేస్తారు. అబ్ తుమ్ బచ్చే జాన్తే హో, బాబా ఆకర్ హమ్కో వర్షా దే రహే హై. ఇప్పుడు పిల్లలకి తెలుసు, తండ్రి వచ్చి మనకి ఆస్తి ఇస్తూ ఉన్నారు. జైసే లౌకిక్ బాప్ బచ్చోं को లాలన్ పాలన్ కర్తే హై, పడాతే నహీ. ఎట్లా లౌకిక తండ్రి తన పిల్లలకి లాలన పాలన చేస్తారో అయితే చదువు నేర్పించడు. పడాయి కే లియే స్కూల్ మే జాతే హై, చదువు నేర్చుకునేదానికి స్కూల్లో టీచర్ దగ్గరికి వెళ్తారు. ఫిర్ వానప్రస్థమే గురు కియా జాతా హై. తిరిగి వానప్రస్థ స్థితి వచ్చినప్పుడు గురువు దగ్గరికి వెళ్తారు. ఆజ్కల్ తో చోటే బడే సభీ గురువు కే పాస్ జాతే హై. ఈ రోజుల్లో చిన్నవాళ్ళేంది పెద్దవాళ్ళేంది వయసుతో సంబంధం లేదు, అందరూ గురువుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. యహా తో తుమ్ బచ్చోं को कहा जाता है, శ్రీ బాబా కో యాద్ కరో, సబ్కా హక్ హై. ఇక్కడ బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, శ్రీ బాబా తలంపు చేయండి, అందరికీ హక్కు ఉన్నది. సబ్ మేరే బచ్చే హై, అందరూ శ్రీ బాబా యొక్క పిల్లలు అయినారు. తుమారే మే భీ కోయి హై జో అచ్చి రీతి యాద్ కర్తే హై. మనలో కూడా అంటే బాబా పిల్లలలో కూడా కొంతమంది బాగా తండ్రి తలంపు చేస్తారు. కయీతో కేతే హై బాబా కిస్కా యాద్ కరే. కొంతమంది చెప్తారు బాబా ఎట్లా తలంపు చేయాలి అంటారు. బిందీకో కైసే యాద్ కరే, బిందు స్వరూపం అంటే ఎట్లా తలంపు చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. బడీ చీజ్కో యాద్ కియా జాతే, అదే ఒక పెద్ద రూపం అయితే తలంపు చేయవచ్చు, బిందు రూపం ఎట్లా తలంపు చేయాలి అని అడుగుతారు. అచ్చా, పరమాత్మ కిస్కో జిస్కో తుమ్ యాద్ కర్తే హో ఓ చీజ్ క్యా హై. సరే ఇన్ని రోజులు మీరు పరమాత్మ పరమాత్మ అన్నారు కదా, అంటే ఏ రూపంలో తలంపు చేసినారు? కేతే హే అఖండ జ్యోతి స్వరూప్. చెప్తారు మేము జ్యోతి స్వరూపంలో, అఖండ జ్యోతి స్వరూపంలో తలంపు చేసినాము. పరంతు ఐసే నహీ, అఖండ జ్యోతికో యాద్ కర్నా రాంగ్ హో జాతా హై. అయితే ఈ విధంగా అఖండ జ్యోతి స్వరూపం కాదు పరమాత్మది, అఖండ జ్యోతి స్వరూపం తలంపు చేసేది కూడా తప్పే అన్నమాట. యాద్తో యాక్యురేట్ కర్నా చాయే,
తలంపు ఎప్పుడూ కూడా యథార్థంగా చేయాలి. పెహలే యాక్యురేట్ జాన్నా చాయే. మొట్టమొదట తండ్రి ఎవరు యథార్థంగా తెలుసుకోవాలి. బాప్ హీ ఆకర్ అప్నా పరిచయ దేతే హే. తండ్రి వచ్చి తన పరిచయం ఇస్తూ ఉన్నారు. और बच्चों को सारे सृष्टि के आदि मध्य अंत का समाचार भी सुनाते हैं. మరి అందరికీ తండ్రి సృష్టి ఆది మధ్యాంత సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. डिटेल में भी तो नटशेल में भी బాప్ कहते हैं बच्चे तुमको पावन बनना. బాబా డీటెయిల్గాను చెప్తారు కొన్ని విషయాలు హోల్సేల్గాను చెప్తారు. बाप आकर अपना परिचय देते हैं. कहते हैं तुमको पावन बनना है, उसके लिए एक ही उपाय है, मुझे याद करो. తండ్రి వచ్చి చెప్తూ ఉన్నారు, ఆత్మ పావనం అవ్వాలి అంటే ఒకటే ఉపాయము. ఏమిటి అది అంటే తండ్రి తలంపు చేయాలి. ముజే కేతే హీ హే పతిత్ పావన్. ఆ తండ్రినే మనం పిలుచినాము పతిత పావన రండి అనని. ఆత్మకు పావన్ బన్నా హై. ఆత్మ ఇప్పుడు పావనం అవ్వాలి. ఆత్మా హీ కేతీ హై హమ్ పతిత్ బన్ గయే హై. ఆత్మనే చెప్తుందన్నమాట, నేను చాలా పతితమైపోయినాము. హమ్ పావంతే అబ్ పతిత్ హై. మనం పావనంగా ఉండే ఆత్మ ఇప్పుడు పతిత్గా అయిపోయినాము. సబ్ తమో ప్రధాన్ హై. ఈ ప్రపంచంలో అందరూ కూడా తమో ప్రధాన్ అయిపోయినారు. హరేక్ చీజ్ పెహలే సతో ప్రధాన్ ఫిర్ తమో ప్రధాన్ హోతీ హై. ప్రతి ఒక్క వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది, తిరిగి తమో ప్రధానం అవుతుంది. आत्मा खुद कहती है मैं पतित बनी हूँ, मुझे पावन बनाओ. ఆత్మ స్వయం చెప్తుంది, నేను పతిత్గా అయిపోయినాను, నేను ఇప్పుడు పావనం అవ్వాలి. శాంతి ధామ్ మే పతిత్ హోతే నహీ, యహా పతిత్ హై తో దుఃఖీ హై. శాంతి ధామంలో ఎవరూ పతితులు లేరు, ఇక్కడ అందరూ పతిత్ దుఃఖీ అయినారు. जब पावन थे तो सुखी थे तो ఆత్మా హీ కేతీ హై. పావన్గా ఉన్నప్పుడు సుఖీగా ఉండేవాళ్ళు. ఆత్మ చెప్తుంది, హమ్కో పావన్ బనావో తో హమ్ దుఃఖ్ సే చుట్ జాయే. మేం పావనంగా అయితే అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. తుమ్ సమజ్తే హో ఆత్మా హీ సబ్ కుచ్ కర్తీ హై. పిల్లలకి తెలుసు ఆత్మనే అన్నీ చేస్తుంది. ఆత్మా హీ జడ్జి బ్యారిస్టర్ ఆది బంతీ హై. ఆత్మనే జడ్జి అవుతుంది, ఆత్మనే లాయర్ అవుతుంది, డాక్టర్ అవుతుంది. ఆత్మా కేతీ హై మై రాజా హూ మై ఫలానా. ఆత్మనే చెప్పేది నేను ఫలానా అయినాను అని. అభి ఏ శరీర్ చోడ్ దూసరా లేనా హై. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఇస్కో కహా జాతా హై ఆత్మాభిమాని. ఈ స్థితినే ఆత్మాభిమాని అని చెప్తారు. దేహ హోతే ఆత్మాభిమాని. దేహం ఉంటూ కూడా, దేహంలో ఉన్నప్పుడే ఆత్మాభిమాని స్థితి ఉండాలి. రావణ్ కే రాజ్యమే దేహాభిమాని హోతే హై. రావణ రాజ్యంలో దేహాభిమానంలో ఉన్నారు అందరూ. ఆత్మాభిమాని అభీహి బాప్ బనాతే హై. ఆత్మాభిమానిగా బాబా మనల్ని చేస్తూ ఉన్నారు. इस समय आत्मा పతి దుఃఖీ హైతో పుకార్తీ హై, హే బాబా ఆవో. ఈ సమయంలో ఆత్మ పతిత్ అయిపోయినారు, దుఃఖీ అయిపోయినారు, అందుకే తండ్రిని పిలుస్తూ ఉన్నారు. ఏ భీ తుమ్ జాన్తే హో డ్రామా ప్లాన్ అనుసార్ పతి సే పావన్
పావన్ సే పతిత్ బన్తే ఆయే హో. ఇది పిల్లలకి తెలుసు. డ్రామా అనుసారంగా పతిత్ నుంచి పావన్, పావన్ నుంచి పతిత్గా మనం అవ్వాలి. చక్ర ఫిర్తా హీ రహతా హై. చక్రము తిరుగుతూ ఉంటుంది. అభీ తుమ్హారీ బుద్ధి మే బైఠా హై, హమారే 84 జనం కైసే హుయే హై. ఇప్పుడు మనకి బుద్ధిలో వచ్చింది 84 జన్మలు మనం ఎట్లెట్లా తీసుకొని వచ్చినాము. అభి యహ్ బాత్ భూలో మత్. ఈ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. నేను ఆత్మ అయినాను. స్వదర్శన్ చక్రధారి హోకర్ రహో. స్వదర్శన చక్రధారి అయ్యి ఉండండి. ఉడితే బయటితే చల్తే ఫిర్తే బుద్ధి మే హమ్కో సారీ నాలెడ్జ్. కూర్చున్నా లేచినా తిరుగుతున్నా బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉండాలి. तुम समझते हो బేహద్ కే బాప్ సే హమ్ బేహద్ కా వర్షా లే రహే హో. పిల్లలు తెలుసుకున్నారు, బేహద్ తండ్రి నుంచి బేహద్ ఆస్తి మనం తీసుకుంటూ ఉన్నాము. बाप बच्चों को समझाते हैं कि तुमको एक बाप को ही याद करना है. బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, పిల్లలు ఎప్పుడూ కూడా ఒక్క తండ్రి తలంపే చేయాలి. బాప్కో యాద్ కర్నా రోటీ టుకుడా కానా. అంత కడుపుకు భోజనము, ఆత్మకు బాబా తలంపు. ఇంకా అంతకంటే ఏం కావాలా జీవితానికి. మీటే మీటే సికీలతే బచ్చోं को बाप घड़ी घड़ी कहते हैं బచ్చే పేట్ కే లియే సిర్ఫ్ రోటీ టుకుడా కానా. మధురాతి మధురమైనటువంటి పిల్లలు తండ్రి గడి గడి చెప్తూ ఉన్నారు, పిల్లలు కడుపుకు అంత భోజనం తినాలి. పేట్ కోయి జాస్తి ఎంత భోజనం తినాలి? అసలు మనిషికి ఎంత భోజనం కావాలి? పొట్టలో ఎంత పడుతుంది అసలు భోజనం? ఏక్ పావు ఆటేకా ఖాతే హై. ఒక 2 చపాతీ లేదా 3 చపాతీ, ఒక పిడికెడు బియ్యం, దాల్ రోటీ బస్. 10 रुपया में भी मनुष्य पेट भरते हैं, 10,000 में भी पेट भरते हैं. అంత అన్నము పప్పు ఉంటే చాలు కదా. 10 రూపాయలతోనూ మనిషి కడుపు నింపుకోవచ్చు, 10,000 రూపాయలతో కూడా కడుపు నింపుకోవచ్చు. గరీబ్ లోగ్ ఖాతే భీ క్యా హై. అసలు పేదవాళ్ళు ఏం తింటారు? ఫిర్ భీ హడ్డే కట్టే రహతే హై, భిన్న భిన్న చీజ్ ఖాతే రహతే హై తో బీమారీ పడ్ జాతే హై. అయితే అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటారు. కోరికలు ఎక్కువ. ఎంత ఎక్కువ తింటామో, ఎన్ని రకరకాలు తింటామో మనుషులకి రోగాలు అంతే వస్తూ ఉన్నాయి. డాక్టర్ లోగ్ భీ कहते हैं ఏక్ హీ ప్రకార్ కా ఖానా ఖావో. డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు, ఒకే రకంగా తినండి. అంటే ఎంత కావాలో అంతే తినాలా, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. తో బీమార్ నహీ హోగా. రోగాలే రావు. బాప్ సమझाते हैं రోటీ టుక్డా కావో, జో మిలే ఉస్మే ఖుష్ రహో. బాబా కూడా అదే చెప్తూ ఉన్నారు, ఎక్కువ రకాలు వద్దు. ఒక అన్నమా చపాతీనా, దానికి కూర ఒకటి అంతే చాలు. ఎంత దొరికిందో అందులోనే ఖుషి అవ్వండి. దాల్ రోటీ జైసి ఔర్ కోయి చీజ్ నహీ హోతీ హై. అసలు అన్నం పప్పు, అన్నం చపాతీ అంతకంటే వేరే ఏది బాగున్నది? జాస్తి లాలచ్ భీ నహీ రఖనీ చాయి. ఎక్కువ రకాలు తినాలా, ఎక్కువ వెరైటీస్ తినాలా, ఈ ఒక్క కోరికలు కూడా ఉండకూడదు. సన్యాసి లోగ్ క్యా కర్తే హై, घर बार छोड़ जंगल में चले जाते हैं. సన్యాసీలు ఏం చేస్తారు? ఇల్లు వాకిలి వదిలేసి అడవులకి పోతారు. तत्व को परमात्मा समझ याद करते हैं, समझते हैं ब्रह्म में लीन हो जाएगा. వాళ్ళు 6వ తత్వము అదే పరమాత్మ అనుకొని తలంపు చేస్తారు. అయితే అది తత్వము, బ్రహ్మ తత్వము, దానిలో లీనమైపోవాలి అనుకుంటారు.
పరంతు ఐసేతో హై నహి, అయితే ఆ విధంగా ఎప్పుడూ కాదు. ఆత్మ పరంధామంలో లీనం కాదు. ఆత్మతో అమర్ హై, ఆత్మ అమరంగా ఉంటుంది. లీన్ హోనేకి బాత్ నహీ, ఆత్మ దేనిలోనూ లీనం కాదు. పంచతత్వాలలో లీనం కాదు, 6వ తత్వంలో లీనం కాదు, పరమాత్మలో లీనం కాదు, ఆత్మలో లీనం కాదు. ఆత్మ అసలు దేనిలోనూ లీనం కాదు. బాకీ ఆత్మ పవిత్ర అపవిత్ర బంతీ హై, అయితే ఆత్మ అపవిత్రమవుతుంది, మళ్ళీ పురుషార్థం చేస్తే పవిత్రమవుతుంది. తుమ్కో కితనా అచ్చా జ్ఞాన్ మిలా హై, మనకి ఎంత చక్కటి జ్ఞానం దొరికింది. తుమ్ హీ ప్రాలబ్ధ భోగ్తే హో, ఫిర్ ఏ జ్ఞాన్ భూల్ జాతా హై, మనమే ప్రాప్తిని అనుభవించినప్పుడు అసలు ఈ జ్ఞానాన్నే మర్చిపోతాము. ఫిర్ సీడీ ఉతర్నీ హోతీ హై, తిరిగి మెట్లు దిగుతూ దిగుతూ కిందకి వచ్చేస్తాము. అబ్ తుమ్హారీ బుద్ధి మే సారా జ్ఞాన్ బైఠా హువా హై, ఇప్పుడు పిల్లల బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉన్నది. హమ్ 84 జన్మ కైసే భోగ్తే హై, ఏ పార్ట్ కభీ భీ కోయి కా బంద్ నహీ హోతా హై, మనం 84 జన్మలు ఎట్లా అనుభవిస్తామో ఈ పాత్ర ఎవ్వరిది కూడా ఈ నాటకంలో బంద్ కాదు. ఏ బనా బనాయా డ్రామా హై జో ఫిర్తా హీ రహతా హై, ఇది తయారైపోయినటువంటి నాటకము, ఇది ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటుంది. ఏ కహ నహీ సక్తే కి భగవాన్ నే కబ్ కైసే కహా బైట్ బనాయా హై, ఇది ఎవ్వరూ చెప్పలేరు భగవంతుడు ఈ నాటకాన్ని ఎప్పుడు చేశారు, ఎట్లా చేశారు, ఈ ప్రశ్ననే లేదు. ఏతో చలా హీ ఆతా హై, ఈ నాటకము అనాది, ఇది సదా నడుస్తూనే ఉంటుంది. వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీ రిపీట్ హోతీ హీ రహతీ హై, ఈ ప్రపంచ హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇన్ బాతోం కో కోయి సమజ్తే హీ నహీ హై, ఈ విషయాలు మనుషులు ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. తుమ్ జాన్తే హో హమ్ డ్రామా ప్లాన్ అనుసార్ ఆయే హై, పిల్లలకు తెలుసుకున్నారు మనము ఈ నాటకంలో డ్రామా ప్లాన్ అనుసారంగానే వస్తాము. అబ్ ఫిర్ డ్రామా అనుసార్ రాజ్య లే రహే హై, ఇప్పుడు తిరిగి డ్రామా అనుసారంగానే రాజ్యం తీసుకుంటున్నాం. ఏ బాతే ఔర్ కోయి సమజ్ నహీ సక్తే హై, ఈ విషయాలు మనుషులు ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. పూఛా జాతా హై డ్రామా సర్వశక్తివాన్ హై వా ఈశ్వర్, చెప్తారు డ్రామా సర్వశక్తివంతమా, ఈశ్వరుడు సర్వశక్తివంతుడా. తో కేతే హే ఈశ్వర్ సర్వశక్తివాన్, మనుషులు చెప్తారు ఈశ్వరుడే సర్వశక్తివంతుడు అంటారు. సమస్తే హై వౌతో సబ్ కుచ్ కరా సక్తే హై, ఎందుకంటే వాళ్ళు అనుకుండేది ఏమిటంటే ఈశ్వరుడు ఏమైనా చేయగలరు అని. బాప్ కేతే హై మై బీ డ్రామా కే బంధన్ మే బాంధా హువా, అయితే బాబా చెప్తూ ఉన్నారు డ్రామానే సర్వశక్తివాన్ అయింది, డ్రామా యొక్క బంధనంలో తండ్రి కూడా బంధించబడి ఉన్నారు. పతితోంకో పావన్ బనానే ముझे ఆనా పడతా హై, పతితుల్ని పావనంగా చేసేదానికి తండ్రి రావాలి. తుమ్ సత్యుగ్ మే సుఖీ బన్ జాతే హో, మై భీ జాకర్ విశ్రామ్ హోతీ హూ పరంధామ్ మే, సత్యుగంలో మనం సుఖంగా ఉంటాము, ఆ సమయంలో బాబా పరంధామంలో విశ్రామంగా ఉంటారు. తుమ్ జాన్తే హో సెకండ్ బై సెకండ్ జో భీ చల్తా హై డ్రామాకి నూందు హై, ఏదంతా సెకండ్ గడిచిపోతూ ఉన్నదో ఇది డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. తుమ్ బచ్చోं को कितनी अच्छी नॉलेज है, अब सिर्फ बाप और वर्षा को याद करो, పిల్లలకి ఎంత మంచి జ్ఞానం ఉన్నది, ఇక్కడ కేవలం తండ్రి తలంపు ఆస్తి తలంపు చేస్తూ ఉండాలి. బస్ కాగజ్ పెన్సిల్ ఆదికి కోయి దర్కార్, ఇక్కడ పెన్ను పుస్తకాలు
ఇవి కూడా అవసరమే లేదు ఈ కాలేజీలో. బ్రహ్మా బాబా బీ పడితే హై, ఏతో కుచ్ రక్తే హీ నే. బ్రహ్మా బాబా కూడా చదువుకునే స్టూడెంట్, ఆయన కూడా ఏమీ పెట్టుకోలేదు. సిర్ఫ్ బాప్ కో యాద్ కర్నా హైతో వర్షా మిలేగా. ఇక్కడ కేవలం తండ్రి తలంపు చేయాలి, ఆస్తి మనకి దొరుకుతుంది. కితనా సహజ్ హై, ఎంత సహజంగా తండ్రి ఆస్తి మనం పొందవచ్చు. యాద్ సే తుమ్ ఎవర్ హెల్దీ బనేగా, యహ్ హై ధారణా కీ బాత్. యోగము ద్వారా మనం ఆరోగ్యవంతంగా అవ్వచ్చు. ఇది ధారణ చేసుకునేటటువంటి మాట. లిఖనేసే క్యా ఫాయిదా హోగా, పుస్తకంలో రాయటం వల్ల ఏం ప్రయోజనం ఉన్నది. ఇక్కడ ధారణ చేసుకోవాలి అంటే ప్రాక్టికల్గా తేవాలి. ఏతో సబ్ వినాశ్ హో జాయేగా, పుస్తకాలలో ఎన్ని రాసినా కూడా అవన్నీ ఒకరోజు వినాశం అయిపోయాయే కదా అంటారు. కోయి యాద్ రఖనేకి ఏ రఖతే. అయితే కొంతమంది రాసుకుంటారు పాయింట్స్, అది మంచి పనే, చెడ్డదేమీ అంటం లేదు బాబా. ఎందుకంటే రాయటం వల్ల ఇంటికి పోయిన తర్వాత చదువుకోవచ్చు, గుర్తు చేసుకుంటూ ఉండవచ్చు. జైసే కోయి బాత్ యాద్ కర్నీ హోతీ హై తో గాట్ బాంధ్ లేతే హై. లౌకికంలో ఏదైనా ఒక పని గుర్తు పెట్టుకోనేదానికి కొంగు ముడి వేసుకుంటారు. తుంబి గాంట్ బాంధులో, బాబా కూడా మనకి చెప్తూ ఉన్నారు, ముడి వేసుకోండి, కొంగు ముడి వేసుకోండి. శిబాబా ఔర్ వర్షాకో యాద్ కర్నా. ఆ ముడి చూసినప్పుడల్లా ఏం గుర్తు రావాలి? శిబాబా తలంపు చేయాలి, బాబా ఇచ్చే ఆస్తి తలంపు రావాలి. ఏతో బహుత్ సహజ్ హై, యోగ అర్థాత్ యాద్. ఇది చాలా సహజము. యోగము అంటేనే తలంపు. కేతే హై బాబా యాద్ నహీ టెహర్తీ హై. చెప్తారు కొంతమంది, బాబా మాకు మీ తలంపు రావటం లేదు. యోగమే కైసే బయటే, యోగంలో ఎట్లా కూర్చునేది. అరే లౌకిక్ బాప్కి యాద్ ఉఠతే బయటతే చల్తే ఫిర్తే. లౌకిక తండ్రి తలంపు కూర్చున్నా లేచినా ఎప్పుడు ఏ పని చేస్తూ ఉన్నా వస్తూ ఉంటుంది కదా. ఇది కూడా అంతే. శిబాబా మనకి తండ్రి, శిబాబా తలంపు చేసేది కష్టమేముంది. బస్ యాద్ కర్తే కర్తే బేడా పార్ హై. బాబా తలంపు చేస్తూ చేస్తూ మనము చేరిపోవాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा. स्वदर्शन चक्रधारी बन 84 का చక్ర బుద్ధి మే ఫిర్తే రహనా హై. స్వదర్శన చక్రధారి అయ్యే 84 జన్మల చక్రము మన బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. బేహద్ బాప్కో యాద్ కర్ బేహద్ కా వర్షా లేనా. బేహద్ తండ్రి తలంపు చేసి బేహద్దు ఆస్తిని కూడా పొందుకోవాలి. పావన్ బన్నా హై, ఆత్మ పావనమవ్వాలి. కిసీ భీ చీజ్కి లాలచ్ నహీ కర్నీ హై. ఏ వస్తువు పైన ఎక్కువ దురాశ ఉండకూడదు. జో మిలే ఉస్మే ఖుష్ రహనా. ఏది దొరికిందో అందులోనే ఆనందంగా ఉండాలి. రోటీ టికుడా ఖానా హై బాప్కి యాద్ మే రహనా హై. భోజనము మనము అంటే అంత అన్నము పప్పు తిని బాబా తలంపులో ఉండాలి. ఎక్కువ వెరైటీస్ చేసుకుంటూ మన టైం వేస్ట్, మన సంకల్పం వేస్ట్, డబ్బు వేస్ట్. దాని బదులు బాబా తలంపులో ఉండొచ్చు కదా. వరదానము. बुद्धि रूपी पाव मर्यादा की लकीर के अंदर रखने वाले सर्व प्राप्ति संपन्न శక్తిశాలి భవ. బుద్ధి ఎప్పుడూ కూడా ఈశ్వరీయ మర్యాద రేఖలోనే ఉండాలి. వాళ్ళే సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి ఆత్మలుగా అవుతారు. जो बच्चे बुद्धि ईश्वरीय मर्यादा की लकीर से बाहर नहीं निकलते
वो లక్కీ और లవ్లీ బన్ జాతే హై. ఏ పిల్లల బుద్ధి ఈశ్వరీయ మర్యాద రేఖ లోపలే ఉంటుంది, ఆ పిల్లలు ఎప్పుడూ కూడా లక్కీ మరియు లవ్లీ ఆత్మగా అవుతారు. उन्हें कभी कोई भी विघ्न आता तूफान परेशान उदासी आने ही. ఎవరు ఈశ్వరీయ మర్యాద రేఖలోనే ఉంటారో ఆ పిల్లలకి ఎటువంటి విఘ్నాలు, ఎటువంటి తుఫాను, బాధలు, చింతలు, దిగులు వాళ్ళకి అవన్నీ ఏమీ ఉండవు. यदि आता है तो भी బుద్ధి రూపీ లకీర్ సే బాహర్ నికలా హై. ఒకవేళ వాళ్ళకి ఏదైనా వచ్చింది అంటే అండర్స్టూడ్, వాళ్ళ బుద్ధి రూపీ పాదము ఎక్కడో బయటకి వెళ్ళిందని అర్థము. లకీర్ సే బాహర్ నికాల్నా అర్థాత్ ఫకీర్ బన్. రేఖను దాటి అడుగు బయటకి పడింది అంటే అర్థం ఏమిటి అంటే ఫకీర్ అయ్యేది. ఫకీర్ అంటే ఎవరు? అడుక్కునేవాళ్ళు. ఫకీర్ అర్థాత్ మాంగనే వాలా నహి బన్నా హై. ఫకీర్ అంటే అడుక్కునేవాళ్ళుగా ఎప్పుడు మనం కాకూడదు. సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి బన. పిల్లలు సర్వప్రాప్తి సంపన్నులుగా శక్తిశాలీలుగా అవ్వాలి. స్లోగన్ जो सदा न्यारे और बाप के प्यारे है वह सेफ रहते हैं. ఏ పిల్లలు సదా అతీతంగా బాబాకు ప్రియంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటారు. మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా ఉండండి. నడుస్తూ తిరుగుతూ కూర్చున్నా లేచినా నేను ఆత్మ అనేది అభ్యాసం చేయండి, మీకు ఎంతో ఉన్నతి అవుతుంది. ప్రశ్న: తండ్రి యొక్క యథార్థమైన తలంపు ఏ పిల్లల బుద్ధిలో ఉంటుంది? ఏ పిల్లలు తండ్రిని యథార్థంగా తెలుసుకుంటారో ఆ బిడ్డలకు యథార్థమైన తలంపు ఉంటుంది. కొంతమంది పిల్లలు చెప్తారు, బాబా బిందు స్వరూపుడు కదా, ఎట్లా తలంపు చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే భక్తి మార్గంలో అఖండ రూపంలో జ్యోతి స్వరూపంలో తలంపు చేస్తూ వచ్చినారు. ఇక్కడ బిందు స్వరూపం అనగానే ఎట్లా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి మొదట ఇది నిశ్చయం చేసుకోవాలి, భగవంతుడు అఖండ స్వరూపం కాదు, భగవంతుడు బిందు స్వరూపము. ఎప్పుడు యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళకి తలంపు కూడా యథార్థంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. ఆత్మజాగృతి కలిగించెనులే ప్రియమైన నా శివ బాబా. విశ్వాత్మలకు శాంతి నొసగిన శాంతి సాగరా. అమృత వేళలో బాబా నీతో అనుభూతియే మధురం. నీ ప్రేమలో పరవశమైతిని బాబా బాబా బాబా. ఆ ఆ ఆ
సుఖ శాంతి నొసగే గీతా జ్ఞాన సారమిది. సర్వాత్మల సుఖ శాంతి నొసగే గీతా జ్ఞాన సారమిది. భగవంతుడే పలికిన మురళి ఈ మురళి, ప్రవాహమై ప్రతిధ్వనించే ఈ మురళి, పవిత్రతని ప్రబోధించే ఈ మురళి. ఆత్మజ్యోతియే వెలిగే మదిలో జ్ఞాన వీణ మ్రోగే. జాగృతమయ్యే శక్తులే పరమానందమునే పొందే. ఆత్మజ్యోతియే వెలిగే మదిలో జ్ఞాన వీణ మ్రోగే. జాగృతమయ్యే శక్తులే పరమానందమునే పొందే. మురళీధరుని మురళీ జీవన్ముక్తికి శ్రీకారము కాగా. విశ్వ కళ్యాణమే లక్ష్యముగా ప్రవాహమై ప్రతిధ్వనించే ఈ మురళి, పవిత్రతని ప్రబోధించే ఈ మురళి. మధువనమున మధులొలికించే మానస మురళీ రవళి. వినినంతనే మది పులకరించి గోపికలందరి హృదయం. మధువనమున మధులొలికించే మానస మురళీ రవళి. వినినంతనే మది పులకరించి గోపికలందరి హృదయం. అనాది ఆది స్వరూపముల స్మృతులే